ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిదినము ఈ వాగ్దానం మీరు వినడం కాదు, మీ మరికే ఆశీర్వదించబడడం కాదు, ఇతరులకు సువార్త అందించబడాలి. ఈ దేవుని మాటలు ప్రతి ఒక్కరికి అందించబడాలి. కాబట్టి మీరు ఇతరులకి, మీ స్నేహితులు కూడా, బంధువులకి షేర్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు నందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండడు. ప్రియులారా, మనకి దెయ్యాల భయం కాదు ఉండాల్సింది, వాస్తు భయం కాదు ఉండాల్సింది, రోగాల భయం కాదు ఉండాల్సింది, అప్పుల భయం కాదు ఉండాల్సింది. క్రీస్తు భయము, యేసయ్య భయము కలిగి ఒకరికొకరికి లోబడి ఉండాలి. నేటి దినాల్లో లోబడుట కరువు అయిపోయింది. పిల్లల అమ్మ నాన్నకి లోబడుట కరువు అయిపోయింది. భార్య భర్తకు లోబడుట కరువు అయిపోయింది. భర్త భార్యని ప్రేమించడం కరువు అయిపోయింది. కాబట్టి ఆ సంఘములో ఆ విశ్వాసి ఒకరొకరు లోబడుట కరువు అయిపోయింది. ఎంతసేపు నేను, నా గొప్పతనము, నా వలనే, ఇట్లాగా ఉప్పొంగే మనసు ఎక్కువైపోయింది. కానీ ప్రియులారా, క్రీస్తు భయం ఉన్న వాళ్ళు ఒకరికొకరికి లోబడతారు. ఖచ్చితంగా భార్య భర్తకు లోబడుతుంది. భర్త వచ్చి భార్యకి శిరస్సు కదా, యజమాని కదా అనే ఆ భయం కలిగి లోబడుతుంది. తప్పకుండా పిల్లలు తల్లిదండ్రులకి లోబడతారు. ఇదిగో నా తల్లిదండ్రులు నాకు దేవుడి తర్వాత అని లోబడతారు. విశ్వాసులు సేవకునికి, సంఘంలో ఉన్న దైవజనునికి లోబడతారు. కనుక ఈ భయం మనలో ఉంటే పెద్దలకి మనం లోబడతాం, గౌరవిస్తాం. కనుక ఈ మనస్సు మనకుంటే చాలా మంచిది. అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన దేవ, పరిశుద్ధుడ, ఉదయకాలన మనశ్శాంతి కరువుతో ఉదయకాలన బీక్కుమని లేచారు. రాత్రంతా నిద్ర లేకుండా అయా గడిపి యొక్క వాగ్దానాన్ని వింటున్న వారు ఇప్పుడే వారి హృదయంలోనికి యేసుక్రీస్తు యొక్క మనశ్శాంతి కలుగునుగాక నా ప్రభా. సువార్త అందని ప్రాంతాల్లో, ప్రదేశాల్లో యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామంలో సువార్త అందించబడినగాక నా ప్రభా. అలాగేనైనా రోడ్డు మీదనైనా ప్రయాణం చేస్తున్న బిడ్డలకి క్షేమం దయచండి. ట్రైన్లో, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలకి క్షేమం దయచండి. ముఖ్యంగా నా ప్రభా, ఈ కడవరి దినాల్లో యవనస్తులనైనా భద్రపరచండి. సాతాను చేతిలో బలి కాకుండా కాపాడిన ప్రభా. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక నాయన. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.